బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. కాంగ్రెస్ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి, జీవితకాలం మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి అని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంటులో ఒక నోటీస్ని జారీ చేశారు. యాక్చువల్గా రాహుల్ గాంధీ ఏం చేశాడు, బీజేపీ ఎందుకు అంతలా మండిపడుతోంది? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో రాహుల్ గాంధీ అనగానే ఆయన ఏదో విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు, స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, ఆయనకి అవగాహన లేదు అనేటువంటి ఇప్పటిదాకా బీజేపీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. బట్ ఇప్పుడు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయండి, జీవితకాలం పోటీ చేయకుండా చూడండి. ఏం జరుగుతోంది అసలు? ఏం జరుగుతుంది? రాహుల్ గాంధీని జీవితకాలం పోటీ చేయకుండా చేసే ప్రయత్నం చేస్తారు. అది సాధ్యం కాదు. అట్లాంటి కోరిక వాళ్ళకు ఉండొచ్చు. నిషికాంత్ దూబే బీజేపీ ఎంపీ, బీజేపీ వాళ్ళకి ఆ కోరిక ఉండొచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ కొంచెం ఇబ్బందికరంగా తయారవుతూ ఉన్నాడు. గతంలో లాగా నాన్ సీరియస్ కాదు, అతను చాలా సీరియస్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నాడు. ఇతని వల్ల మనకు ప్రమాదం ఉన్నది అనుకొని అతన్ని పోటీ చేయకుండా చేసే ప్రయత్నం చేసి, అది సాధ్యం కాదు. ఒకవేళ చేసిన అతను పోటీ చేయకుండా, జీవితకాలం అతను పోటీ చేయకుండా చేసిన అవుతుందా? కాంగ్రెస్ పార్టీలో ఇంకే నాయకుడు ఉండడా? ఇంకే నాయకుడు వచ్చి వీళ్ళను ఇదే తరహాలో లేదా ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడా? కాంగ్రెస్ కాకపోతే ఇతర పార్టీలు లేవా? ఇవాళ దేశంలో మమతా బెనర్జీ ఉంది, ఆమెనేం చేస్తావు? మమతా బెనర్జీ పార్టీలో ఉన్నారు చాలామంది, వాళ్ళందరినీ ఏం చేస్తావు? లేదా అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, అఖిలేష్ యాదవ్ని ఏం చేస్తావు? బీహార్లో పోతే తేజస్వి యాదవ్ ఉన్నాడు, అతన్ని ఏం చేస్తావు? ఇట్లా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను పోటీ చేయకుండా చేస్తాము, వాళ్ళని పూర్తిగా రాజకీయ ముఖ చిత్రంలోంచి వాళ్ళని చెరిపేస్తాము, వాళ్ళను వైపౌట్ చేస్తాము అని అనేది ఎటువంటి రాజకీయం అవుతుంది? భారతీయ జనతా పార్టీ వాళ్ళ సరే కాంగ్రెస్ పార్టీతో పోల్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా బాల్యం దాటి ఇంకా రాలేదని అనుకోవాలి. ఎందుకంటే 80లో వచ్చిన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ 110 సంవత్సరాలు దాటిపోయిన పార్టీ అది. వీళ్ళు భారతీయ జనతా పార్టీ కోరిక ఏమిటి? వాళ్ళ అసలు కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో లేకుండా చేయాలి. నెహ్రూ అనేవాడి గురించి ఎవరు మాట్లాడకూడదు. నెహ్రూ అనే వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి జరిగిన పోరాటంలో 10 ఏళ్ల పైన జైల్లో ఉన్నాడనే విషయం కానీ, ఆ తర్వాత ఆయన అనేక సంవత్సరాలు తొలి ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో వచ్చిన, మీరు పేరు చెప్పండి, ఏ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లు తీసుకున్నా జవహర్లాల్ నెహ్రూ కారణంగా వచ్చినాయి. ప్రాజెక్టులు వచ్చినా, ఐఐఎంలు వచ్చినా, ఐఐటీలు వచ్చినా, ఇతర వచ్చినా, అంటే నేను అవన్నీ ఇక్కడ ఉదాహరించడం నాకు టైం సరిపోదు, కానీ అన్ని సంస్థల్ని ఆయన పెట్టినాడు. ఆయన కనుక తొలి ప్రధానమంత్రిగా ఉండకపోతే, ఆయనకు ఆ విజన్ లేకపోయింటే ఇవాళ ఈ పరిస్థితుల్లో ఈ దేశం ఉండేది కాదు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఉండొద్దు, రాహుల్ గాంధీ ఉండొద్దు, వీళ్ళందరినీ మొత్తం చెరిపేయాలే దీని మించి, రాజకీయ పటం మీద నుంచి అని అనుకోవచ్చు. దానికి ఇంకో కారణం కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ పరిస్థితి వాళ్ళ బాగలేదు అనేక రకాలుగా. ఎట్లా అంటే మన 2024లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు అబ్కే బార్ 400 పార్ అనుకుంటే 240 దగ్గర ఆపేసినారు ప్రజలు. దాని మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నవి. రేపు జరగబోయే ఎన్నికలు, 2029లో జరగబోయే ఎన్నికల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పటికే 3 సార్లు అధికారం ఇచ్చినారు ప్రజలు, 4వసారి అధికారం ఇస్తారా? ఇటీవలి కాలం ఈ దేశంలో ఎప్పుడు కూడా కేంద్రంలో 4 పర్యాయాలు ఒక పార్టీ అధికారంలో ఉన్నది లేదు. సో ఇప్పటికే 2 చేతికర్రలు పట్టుకొని ప్రభుత్వం నడుస్తున్నది, మిత్రపక్షాల సహాయంతో. బీజేపీ సపోర్ట్ తీసుకొని సొంతంగా కాళ్ళ మీద నడిచే పరిస్థితి లేదు. రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. ఆ డెస్పరేట్ దీనిలో ఉన్నారు. రెండోది, విపరీతమైన ఇవి బయటకు వస్తూ ఉన్నాయి చూడండి మీరు. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో వచ్చిన తర్వాత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించింది ఆయన. తర్వాత వీటన్నిటికంటే కూడా అంటే ఎట్లా ఉంటుందంటే,
రాహుల్ గాంధీ ఏదో చాలా పిల్ల చేష్టలు చేస్తాడు, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని పట్టుకొని ఇక దాని మీదనే మాట్లాడతాడు, సంచలనం చేసే ప్రయత్నం చేస్తారంటారు. కానీ నరవణే వాజ్ అవర్ ఆర్మీ చీఫ్. ఆయన ఆయన రాశాడు. ఇప్పుడు ఆ పుస్తకం అచ్చయిందా లేదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది కాపీ, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, అవును, రిలీజ్ అవ్వకముందే ఎలా చూపించు. మేము పెంగ్విన్ మీద కేసేస్తాం, ఇట్లాంటివి కాదు కదా. ఆ నరవణే అనే తను రాసిన తన అనుభవాలు, ఆయన ఆటోబయోగ్రఫీ అది. ఆయన రాసిన పుస్తకంలో ఆయన అనుభవాల్లో ఆయన రాసిన దాంట్లో ఉన్న విషయాల మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. నిజమా కాదా చెప్పాలి. రాజ్నాథ్ సింగ్ దీన్ని చాలా నాన్ సీరియస్గా తీసుకున్నాడా లేదా? నరవణే అందులో రాసినాడు కదా గ్యాల్వన్ సంబంధించి. ఆయన రాజ్నాథ్ సింగ్ అన్నాడు, నీకు ఉచితం అని తోచింది చేయిపో అని. అట్లా ఉండదు కదా ప్రభుత్వం. ఇంకో దేశంతో మనం ఇంకో దేశాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నప్పుడు ఇండియా చైనాకు సంబంధించిన వ్యవహారం అది, అంత నాన్ సీరియస్గా ఉండదు. ఇట్లాంటి చాలా నరవణి పుస్తకంలో ఉన్నాయని. నువ్వు ఆ పుస్తకం ఎట్లా బయటకు వచ్చింది, అది ఇంకా పబ్లిష్ కాలే కదా, నీకు ఆ కాపీ ఎట్లా వచ్చింది, నువ్వు జిరాక్స్ తీసినావా, లేకపోతే వాడిని ప్రింట్ చేసి ఇచ్చిండా, ఇది కాదు కదా చర్చ. ఆ పుస్తకంలో కంటెంట్ ఏమిటి? నరవణే అనే అతను ఇట్లా తీసిపారేదగ్గవాడు కాదు, అమర్ లాంటి వాడు కాదు, సాధారణ పౌరుడు కాదు. అతను చీఫ్ ఆఫ్ ఆర్మీగా పనిచేసినవాడు. అప్పుడు పనిచేసిన కాలంలో జరిగిన విషయాలు రాసినాడు ఆయన. మాట్లాడండి వాటి గురించి, మీ తప్పు లేకపోతే ప్రూవ్ చేసుకోండి. అట్లాగే అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తీసుకోండి మీరు. దానిలో కూడా ట్రంప్ అనేవాడు మీరు రష్యా నుంచి చమురు కొనొద్దు అని అంటే రాహుల్ గాంధీ అడగొద్దా? రాహుల్ గాంధీ ఏమన్నాడు లోక్సభలో, మీరేమిటి మనం రష్యా నుంచి కొనుగోలు చేయాలా వద్దా, లేదా ఇంకే దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలి, అసలు చమురు మనం ఎక్కడి నుంచి కొనాలి అనేది ట్రంప్ ఎవరు మనకు ఆదేశించడానికి, నిర్ణయాలు ట్రంప్ ఎవరు చేయడానికి మన తరఫున? అంటే భారతదేశాన్ని చివరికి ఎవరి చేతిలో పెడుతున్నారు మీరు? ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారంటే మీకు ఊపిరాడని పరిస్తున్నది. ప్రధానమంత్రి వాళ్ళ ఊపిరాడడం లేదు, ఆయన గొంతు పట్టుకున్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ వాస్తవాలు కాదా అనేది పద్ధతుల్లో ప్రూవ్ కావాలి. ఒక పద్ధతిలో ప్రూవ్ కావాలి. మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు ప్రూవ్ చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఒక పుస్తకం పట్టుకొని అందులో ఉన్న కంటెంట్ గురించి చెప్తున్నాడు. లేదు ఇది ఇట్లా కాదు ఇట్లా అని ప్రూవ్ చేసుకోవాలి తప్ప రాహుల్ గాంధీని పోటీ చేయకుండా చేస్తాం, రాహుల్ గాంధీ అనర్హత వేటేస్తాం, జీవితకాలం ఆయన జీవితకాలం పోటీ చేయకుండా ఎట్లా ఆపుతారు అతన్ని? ఏ రకంగా, ఏ చట్టాల ప్రకారం? మన రాజ్యాంగంలో ఏ చట్టంలో ఇట్లా ఉన్నది? ఎవరిని జీవితకాలం పోటీ చేయకుండా నిరోధించవచ్చు? రాహుల్ గాంధీ ఆ కోవలోకి వస్తాడా? ఇవన్నీ మాట్లాడాలి కదా. ఇవన్నీ లేకుండా అతన్ని చేసేయాలని ఒక నోటీస్ ఇస్తే అయిపోతుందా? అంటే లోక్సభకు అధికారం ఉందా? అది కదా. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, రాహుల్ గాంధీ విపరీతంగా విదేశీ పర్యటనలు చేస్తూ వస్తున్నారు, వాటన్నిటికీ డబ్బు ఎక్కడొస్తోంది, అందులో దేశద్రోహులతో ఆయన చేతులు కలిపాడేమో అనేటువంటి అనుమానాలు మాకు వస్తున్నాయి. ఇది నిషికాంత్ దుబే పార్లమెంట్లో మాట్లాడిన మాటలు. ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశాలకు పోతున్నాడు, విదేశాలకు పోవడం నుంచి ఏమి ఇది లేదు కదా, బ్యాన్ ఏం లేదు కదా. భారతదేశ పౌరుడు వేరే దేశానికి పోకూడదు అనే నిషేధం అయితే ఏం లేదు కదా. పోనీ ఆ స్థాయిలో ఉన్నవాడు పోకూడదు అనే నిషేధం లేదుగా. నిబంధనలు ఏమన్నా ఉంటే వాటికి కట్టుబడిపోయాడా, అతిక్రమించిపోయాడా చూడండి. అతిక్రమించిపోయి ఉంటే దానికి సంబంధించిన చట్టాలు ఉన్నవి, ఆ చట్టాల ప్రకారం అతన్ని ఎట్లా ప్రాసిక్యూట్ చేయాలో ఆలోచించండి. అంతేగాని అతను విదేశాలకు పోగానే అక్కడ దేశద్రోహులతో చేతులు కలుపుతున్నాడని మీరెట్లా కలుపుతున్నాడేమో, ఎట్లా ఇది? ఎవరైనా విదేశాలకు పోతే దేశద్రోహులతో చేతులు కలిపినట్టేనా? ఇక్కడ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ గారు చాలా పర్యటనలు చేస్తూ ఉంటారు. ఆయన పోయి ఫలానా చోట ఫలానా పని చేసినాడని అట్లా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రధానమంత్రి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తి, ప్రధానమంత్రి ఈ దేశానికి చాలా ముఖ్యమైన దీనిలో ఉన్న వ్యక్తి, ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. అది కూడా అదే ఇది ప్రతిపక్ష నేతకు కూడా వర్తిస్తుంది. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రధానమైన రాజకీయ పక్షానికి ముఖ్య నేత అతను.
అట్లాంటి వాడిని పట్టుకొని మీరు ఆషామాషిగా మాట్లాడితే అది ఎట్లా అవుతుంది? అది ప్రధానమంత్రినైనా, రాహుల్ గాంధీనైనా, ఇంకే బాధ్యత గల నాయకుడి గురించి అయినా అట్లా ఆధారాలు ఉంటే వాటిని ప్రాపర్ వీటిలో పెట్టాలి, ప్రాపర్ చర్యలు తీసుకోవాలి. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడడం సరైనది. ఇప్పుడు పార్లమెంటు సజావుగా సాగకుండా చేస్తోంది కూడా కాంగ్రెస్ పార్టీ. అందులో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలను రెచ్చగొడుతున్నారు. పోడియం మీదకి ఇది వచ్చేలా ఇది చా- ఇది చేస్తున్నారు. చా- మోదీ మీదకి కూడా అటాక్ అయ్యేలా ఒక చూస్తున్నారు. దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటి అని అంటే, స్పీకర్ స్వయంగా నేనే ప్రధానమంత్రిని రావద్దన్నాను సభకి. రాష్ట్రపతి ప్రసంగానికి, ఆయన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇవ్వాల్సిన ప్రధానమంత్రిని సభకు రావద్దని నేనే సలహా ఇచ్చాను, ఆయన మీద కాంగ్రెస్ మహిళా ఎంపీలు దాడి చేస్తారని నాకు సమాచారం ఉన్నది అనడం ఎంత శోచనీయం అండి. అట్లా జరుగుతుందా? దానికి ప్రియాంక గాంధీ మంచి జవాబు ఇచ్చారామె. కానీ నిజంగా కూడా అట్లా జరుగుతా అంటే, ఇప్పుడు లోక్సభ అయినా అసెంబ్లీ అయినా ఆ ప్రెసిడెంట్స్, ఆ లోక్సభ అంతా కూడా స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. స్పీకర్ ఆధీనంలో ఉన్నప్పుడు స్పీకర్ బాధ్యుడు, ఆయన చర్యలు తీసుకోవాలి కదా. అక్కడ భద్రతా చర్యలు ఆయన కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు లోక్సభ కానీ రాజ్యసభ కానీ పార్లమెంట్ ఆవరణలో ఉండే సెక్యూరిటీ సిస్టమ్ అంతా కూడా స్పీకర్ కంట్రోల్లో ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు మరి? అంటే నువ్వు ఫెయిల్ అయినావు, రాజీనామా చేసిపోవాలి కదా. అందుకే వాళ్ళు నోటీస్ ఇచ్చినారు కాంగ్రెస్ వాళ్ళు, ఆయన మీద అవిశ్వాసం పెడుతూ. అంత దుర్మార్గమైన ఇది స్పీకర్ స్థానంలో కూర్చొని ఆయన ప్రధానమంత్రి మీద భౌతిక దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి రావద్దని చెప్పిన అనేది బహుశా ఈ దేశ చరిత్రలో, ఇంకే దేశ చరిత్రలో కూడా ఉండదు, ఈ దేశ చరిత్రలో ఇది రేపు ఏమంటారు, సువర్ణాక్షరాలు అన్నాను నేను, బ్లాక్ లెటర్స్లో లిఖించబడి ఉంటుంది. అంత అన్యాయం అది. రాహుల్ గాంధీ మీద ఇంత అటాక్ చేస్తున్నప్పుడు ప్రియాంక మా అన్న అలాంటి వాడు కాదు అని చెప్పినప్పటికి కూడా రాహుల్ గాంధీ ఎవరెవరిని కలుస్తున్నాడు, ఆయనకు కావలసినటువంటి అంత అమౌంట్ ఎలా వస్తుంది, పర్యటనల వెనకాల అర్థం ఏముంది అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తోంది. ఒక రకంగా ఇప్పుడు గౌరవ్ గొగోయ్ని ఒక దేశద్రోహులు లేకుంటే ఐఎస్ఐ ఏజెంట్లతో వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఆయన కూడా కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ అలాంటి పరిస్థితులే రాహుల్ గాంధీ మీద కూడా ఆరోపణలు రావడం అంటే అదే నేను చెప్పేది. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశాలకు పోతున్నాడు, ఆయనకయ్యే ఖర్చు ఎంత, ఆ ఖర్చు ఎక్కడి నుంచి వస్తున్నది, ఇది కేంద్రంలో అధికారంలో ఉండి మీరు ఆ మాత్రం తెలుసుకోలేని స్థితిలో ఉన్నారా? మీ ఇంటెలిజెన్స్ అంత వీక్, అంత బలహీనంగా ఉన్నదా? ఆయనకు డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది, ఆయన ఎంత ఖర్చు చేస్తున్నాడు, విదేశాలకు వెళ్తే ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోనేంత బలహీనమైన నిఘా వ్యవస్థ ఉన్నదా మీకు? అజిత్ దోవల్ చాలా గొప్ప నిఘా అధికారి అని కదా మనం అందరం మాట్లాడుకునేది. ఆయనే కదా మీకు మూడు టర్ములుగా మీరు అధికారంలో ఉన్న 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాల్టి వరకు ఆయనే కదా మీకు నిఘా వ్యవహారాల విషయంలో సలహాదారుగా ఉన్నాడు. మొత్తం అంతా ఆయన పర్యవేక్షణ జరుగుతున్నది కదా. తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా రాహుల్ గాంధీ ఈ దేశ భద్రతకు సంబంధించి కానీ లేదా ఈ దేశ సమైక్యతకు సంబంధించి కానీ వ్యతిరేకంగా ఏమైనా చేస్తూ ఉంటే చర్యలు తీసుకోండి, చూపియండి, ఆధారాలు చూపండి, దానికి సంబంధించిన కేసులు పెట్టండి, చర్యలు తీసుకోండి. అంతేగాని నోటి మాటగా ఆయన ఎవరినో కలుస్తున్నాడేమో అనే అనుమానంతో ఆయన జీవితకాలం పోటీ చేయకుండా చేయాలి అనడం అనేది నీ బలహీనతను బయటపెడుతున్నది, నీ చేతగాంతనాన్ని బయటపెడుతున్నది. నువ్వు బలహీన పడిపోతున్నావు, రేపు మళ్ళీ అధికారంలోకి రానేమో అనే నీ అభద్రతను బయట పెడుతున్నది అనేది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది సార్? నిజంగానే ఒక నోటీస్ ఇచ్చారు, 0 అవర్లో వచ్చింది అంటే ఐ డోంట్ థింక్ అది నిషికాంత్ దుబే ఇచ్చిన నోటీసు ఇట్లా బయట చర్చకు అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. అది అతన్ని జీవితకాలం పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నేను అనుకోవడం లేదు. అట్లాంటి ఏదైనా పిచ్చి పని వీళ్ళు చేసినా కూడా న్యాయస్థానాలవి, బయట అది లేకుండా ప్రజా కోర్టులవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.